అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో మాతో సూటిగా మాట్లాడుచు, మా తప్పొప్పులను ఎత్తి చూపుచు, మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లు మా మనోన్నతను వెలిగించుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే శరీరక రీతిగా బలహీనలమై, అనారోగ్యలమై, శ్రమలు అనుభవిస్తున్న మమ్మను మాకు సహాయకుడవై, ఆదరణకర్తవై, ఆరోగ్య ప్రదాతవై మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆయత్తపరుస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ మా మనవులను మా రక్షకుడు మోచుకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలను ఎదురైనా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయములో 22వ వచనం నుంచి, గిద్యోను ముఖాముఖిగా నేను ఎలోహిం వారి దూతను నేను చూచానని ఎంతో పడుతూ దిగులుగా ఉన్న సమయంలో ఎలోహిం వారు, నీకు సమాధానము కలుగునుగాక, నీవు సావు సజీవుడిగానే ఉంటావు అని పలికినప్పుడు ఎంతో సంతోషముగా దిగులు పోయి సంతోషంతో ఉన్నట్లుగా అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక పనిని ఎలోహిం వారు గిద్యోనుకు అప్పచెప్తూ ఉన్నారు. నీవు బలిపీఠము కట్టి, గిద్యోను అక్కడ బలిపీఠము కట్టి సమాధానకర్త అని ఎలోహిం వారు, అదోనై వారు సమాధానకర్త అని ఆ బలిపీఠమునకు పేరు పెట్టినట్లుగా ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎలోహిం వారు గిద్యోను వారితో ఈ విధంగా అంటున్నాడు, నీ తండ్రి కట్టిన బయలుదేవత యొక్క బలిపీఠమును, ఆ దేవత స్తంభమును కూల్చివేసి పడగొట్టి తగిన ఏర్పాటుతో ఈ బండ కొన మీద ఒక బలిపీఠమును కట్టి, రెండవ కోడె దూడ, ఆ దూడను తీసుకువచ్చి దానిని బలి ఇచ్చి, ఆ ఏదైతే దేవతా స్తంభము కర్రలతో చేసినటువంటి విగ్రహాలు కానీ ఏదైతే ఉన్నదో ఆ కర్రలతో, దేవతకు సంబంధించిన కర్రలతో దహన బలిని అర్పించమని గిద్యోనికి మరి అదోనే వారు పనిని అప్పగించినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వారిని, అదోనే వారిని మనము అనుసరించాలి అంటే మీ యొక్క పూర్వపు స్థితిని పడగొట్టేసే విధంగా ఉండాలి. అప్పుడే మనము ఎలోహిం వారికి విధేయులుగా ఉండగలమని హషం వారు సెలవిస్తూ ఉన్నాడు. నీ పాత రోత జీవితం ఇంకా అలానే ఉంటే మనం ఎప్పటికీ కూడా అదోనే వారికి విధేయులమైన పిల్లలుగా ఉండలేమని ఇదేనా మన సెలవిస్తూ ఉన్నాడు.
వారి తల్లిదండ్రులు కట్టినటువంటి బలిపీఠాన్ని పడద్రోసి దేవతా స్తంభాన్ని విడగొట్టమని గిద్యోను వారికి మరి అదోనే వారు సెలవిచ్చినట్లుగా ఈ దినమున నీ యొక్క హృదయములో, నా యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ పాప భూయిష్టమైన ఆ యొక్క ఆలోచనలలో మనము పడగొట్టుకోవాలి, తీసివేయాలి. ఆ విధంగా తీసివేసినప్పుడు మాత్రమే మనము ఆయనకి విధేయులమైన పిల్లలుగా, ఆయన పిల్లలుగా మనము ఉండగలమని అషయం వారి దినమున నీతో నాతో గిద్యోనుతో మాట్లాడినట్టు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆమేన్.